ఇంతకుముందు ఆల్రెడీ పైలం పిల్లగా చేసినట్టున్నారు కదా, ఆ టైంలో బాలయ్య గారిని కలిసినట్టున్నారు కదా. నేను కలవలేకపోయాను యాక్చువల్లీ, నేను సెట్ లో షూటింగ్ లో ఉన్నాను, కాకపోతే మా పక్క సెట్ లోనే కలిసారు వాళ్ళు. నేను గెటప్ లో ఉన్నాను కదా, సో రాలేకపోయాను, బట్ మా టీం కలిసారు. బాలయ్య సార్, బాలకృష్ణ సార్ ఈ సినిమాలు చూసి ఈ అమ్మాయి ఎవరు బాగా చేస్తున్నారు అది అంటే, పుష్పలో కూడా చేసింది అన్నారంట మా టీం మెంబర్స్. అవునా పుష్పలో చేస్తుందా, సెట్ లో వర్క్ చేస్తున్నారు, ఓ నైస్ నైస్ అన్నారంట. సో మరి కలిసే అవకాశం రాలేదా ఇప్పుడు వరకు? యాక్చువల్లీ వచ్చింది, అప్పుడే పక్క సెట్ నుంచి సార్ మా సెట్కి వచ్చారు. షార్ట్ లో ఉన్నాం మేము, బన్నీ సార్ అక్కడ ఉన్నారు, ఫైట్ సీక్వెన్స్ బన్నీ సార్ అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ క్లైమాక్స్. బన్నీ సార్ అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా. సార్ నా వెనకనున్న గేట్ నుంచి వచ్చారు బాలకృష్ణ సార్. రాగానే ఫస్ట్ నేనే చూసి నమస్తే సార్ అని చెప్పా. సార్ సెట్ లోకి వచ్చి బన్నీ సార్తో సుఖ సార్తో మాట్లాడారు, అలా కలిసాను. కానీ అంతకన్నా ఇంటరాక్షన్ ఏం అవ్వలేదు. వస్తుందిలేండి, టైం పడుతుంది. బట్ అంటే ఇది మీకు ఒక రకంగా అంటే మన వీసా ఇలా చెప్తాం కదా, బయట కంట్రీస్కి వెళ్ళాలన్నప్పుడు, అలాగే ఇప్పుడు మీ పెద్ద లీగ్లోకి రావడానికి ఇది ఒక వీసా అనమాట. ట్రంప్ కార్డ్ లాగా ఉపయోగపడుతుంది మీకు ఖచ్చితంగా. మరి అంటే ఇప్పుడు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి సినిమాల్లో చేయాలి అనే ఇదంటే బేసిక్ ఇంట్లో ఒప్పుకోరు కదా నార్మల్గా. అంటే ఇప్పుడు మీరంటే తీసుకొచ్చి చూపించారు, అదంతా వేరు. బట్ ఇనిషియల్ డేస్లో ఇప్పుడు ఎవరైనా అలాగే అనుకుంటారు. సో మరి మీరు ఏం ప్రామిస్ చేసి వచ్చారు, దాన్ని ఎలా ఇక్కడ వరకు ఎలా రాగలిగారు? ఇంట్లో కరెక్ట్ అండ్ ఫస్ట్లో చాలా రఫ్ సిచ్యువేషన్సే ఉన్నాయి. బాగా చదువుకున్నావు, మంచి స్టూడెంట్వి, మంచి జాబ్ చేసుకుంటే కెరీర్ అంతా బాగుంటుంది కదా. ఇది ఒక తెలుగు అమ్మాయికి కన్వెన్షనల్ పాత్ అయితే కాదు. నేను చాలా దాటుకుంటూ రావాల్సి వచ్చింది మా ఇంట్లో ఎక్స్పెక్టేషన్స్ వాటిని. కానీ అలానే మా ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ బాధ ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు, కోప్పడ్డారు, అదంతా అయింది. మెల్లగా ఈ జర్నీలో వాళ్ళు అర్థం చేసుకున్నారు నేను చాలా సీరియస్గా ఉన్నాను ఈ కెరియర్లో, నేనైతే డెసిషన్ మార్చుకునేది లేదు అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. నేను చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా ఎప్పటికప్పుడు, లాస్ట్ ఇయర్ పరేషాన్ రిలీజ్ అయింది, దాని రెస్పాన్స్ కూడా రానా సార్ ప్రజెంట్ చేశారు సినిమా. ఆ రెస్పాన్స్ కూడా చూసి ఓకే మంచి వర్క్ చేస్తున్నావు, బాగుంది అని చెప్పి ఆ నమ్మకం మెల్లగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొంచెం ఓకే ఇది కూడా మంచి ప్రొఫెషన్ అని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది. ఓకే ఇప్పుడు హ్యాపీ. ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకో ఇలాంటివి అప్పుడేమీ లేవా ప్రపోజల్స్? అంటారు, బట్ నేను కొంచెం సీరియస్ గా కెరీర్ ఫోకస్డ్ ఉన్నానని వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఓకే నీ ఇష్టం. అంటే మరి ఇప్పుడు మీకు తెలుగు అమ్మాయి అనగానే ఇప్పుడు ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్లస్ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మరి ఇప్పుడు మీకు పిలిచేటప్పుడు కూడా డైరెక్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని చెప్తారా, లేదంటే కనుక అలా వదులుకున్న ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్స్పెక్టేషన్స్ సెపరేట్గా తెలుగు అమ్మాయి కానీ వేరేగా ఏమి ఉండవు. అలా అని కాదు నేను అనేది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు బన్నీ సార్ కానీ వీళ్ళు అడిగేవాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా అని చెప్పేసి, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్లో కొన్ని ఉంటాయి కదా. అంటే వాళ్ళు అడిగింది సెట్లో అంతా ఓకే కదమ్మా, నీకు ఇబ్బంది ఏం లేదు కదా. నేను అనేది అదే, నేను అనేది అప్పుడు ఏంటంటే కొంతమంది కొన్ని క్యారెక్టర్స్తో మనం కంఫర్టబుల్ కాకపోవచ్చు. సో అలా వదులుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా నేను అనేసరికి? ఇప్పటి వరకు ఆ పర్టికులర్ రీజన్ వల్ల అలా వదులుకున్నది ఏం లేవండి. నాకు తెలిసి మంచి కథలు రావటం కోసమే నేను చూస్తున్నాను. నాకు ఏదైనా ఎప్పుడైనా మంచి కథ, మంచి రోల్ అనిపిస్తే అది నేను చేస్తున్నాను, లేకపోతే సారీ అని నేను ఈ రోల్కి కనెక్ట్ అవ్వలేకపోతున్నాను అని చెప్పి వదులుకున్నవి చాలా ఉన్నాయి. అంటే చూసీగా వెళ్తున్నారు అన్నమాట. చూసీగానే అంటే ఓన్లీ హీరోయిన్ అలా లేదు కదా, అంటే మీకు ఏదైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నా కూడా. అంటే ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ ఒక తెలుగు అమ్మాయిని అడుగుతున్నారు, నేను ఎవరిని ఒకసారి ఉండండి చెప్తా. తెలుగు సినిమా మనకి ఇప్పుడు ఎంత క్రేజో మనకు తెలుసు. తెలుగు సినిమాలు మనం చిన్నప్పటి నుంచి చూసాం, ఎవరిని చూసాం, హీరో హీరోయిన్ చూసాం. వాళ్ళని చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యి సినిమాల్లోకి వచ్చాం. అసలు ఈ క్వశ్చనే రాకూడదు. నేను హీరోయిన్ గా చేద్దాం అనుకుంటున్నాను, పెద్ద కథల్లో మంచి పాత్రలు ఉన్నా కూడా చేద్దాం అనుకుంటున్నాను. అదే ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్ అడగడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ పుష్పతో ఏంటంటే ఒక రికగ్నేషన్ వచ్చింది. దాన్ని రావడానికి ఏంటంటే మనం ఎలాంటి ప్రయత్నాలైనా చేయొచ్చు, బట్ వచ్చేసిన తర్వాత చాలా మంది చేయరు. అది ఒక రకంగా ఏమవుతుందంటే బ్లైండ్ తప్పు అవుతుంది అనమాట. పెద్ద సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నా కూడా వదులుకుంటారు. అదర్ దాన్ హీరోయిన్ నేను ఏమి చెయ్యను అని కొంతమంది అలా గిరిగేసి కూర్చోవడం వలన ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని అడుగుతున్నాను. ఇప్పుడు ఈ సక్సెస్ కానీ ఈ అప్రిషియేషన్ కానీ నాకు కొత్త అండి. కొంచెం టైం తీసుకుంటున్నా అర్థం చేసుకోవడానికి అసలు ఏం జరుగుతుంది అని. దాని తర్వాత కెరియర్ వైజ్ డెసిషన్స్ నెక్స్ట్ ఏంటి అన్నది ఆలోచిద్దామని చెప్పి చూస్తున్నాం. కొంచెం టైం అయితే తీసుకుంటున్నాం. అంటే మీకు గోల్ ఏంటి, అంబిషన్? అంటే ఇప్పుడు కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు కదా, ఒక గోల్ అంటే ఏం చెప్తారు? అంటే గోల్ అంటే మనం 25 yearsకి ఇలా పెట్టుకుంటాం కదా కెరీర్ గోల్స్ అంటే ఎలా పెట్టుకున్నాం? ఎప్పటికైనా సినిమా చేయాలి, ఎప్పటికైనా సినిమాలో ఉండాలి, మంచి కథల్లో నేను భాగంగా ఉండాలి, మంచి డైరెక్టర్స్తో మంచి టెక్నీషియన్స్తో వర్క్ చేయాలి. ఇది ఒక్కటే.